బట్ నేను ఇక్కడ మాట్లాడేది జస్ట్ ఒక యావరేజ్ స్టూడెంట్ గురించి, అంటే నాలాంటి వాళ్ళ గురించి. ఒక యావరేజ్ స్టూడెంట్కి అన్నీ చేయాలని ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మొదలు పెడతాం కూడా, కానీ దాన్ని కంప్లీట్గా చేయలేము. దాన్ని ఎందుకు చేయలేము అనే విషయాలనే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే ఈ జర్నీని స్టార్ట్ చేశాను. ఐ వాంట్ టు బిల్డ్ ఏ కమ్యూనిటీ ఫర్ యావరేజ్ స్టూడెంట్స్. ఎవరైతే ఏదైనా పని మొదలుపెట్టి చేద్దాము అనుకుని భయంతో కానీ ఇంకా వేరే వేరే రీజన్స్ వల్ల దాన్ని చేయకుండా ఉండిపోవడం, ఇలాంటివి జరిగే జనాలు చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి వాళ్ళు. వీళ్ళందరినీ ఒక కమ్యూనిటీలోకి గ్యాదర్ చేసి మనకు మనం సొల్యూషన్స్ చెప్పుకుంటే బాగుంటుంది అన్న ఇంటెన్షన్ నాకు వచ్చింది. దాట్స్ వై ద మెయిన్ రీజన్ ఐఎమ్ క్రియేటింగ్ దిస్ వీడియో అండ్ స్టార్టెడ్ దిస్ బ్లాగింగ్ జర్నీ. హాయ్, దిస్ ఈస్ రూడీ అండ్ వెల్కమ్ టు మై డాక్యుమెంటింగ్ జర్నీ. లెట్స్ కమ్ టుగెదర్, విల్ ఫైండ్ అవుట్. మనం ఒక డిగ్రీని ఒక డేలో పూర్తి చేయలేము, ఎందుకంటే దానికి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది, చాలా టాపిక్స్ చదవాల్సి ఉంటుంది, చాలా సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుంది, అండ్ ఈవెన్ మోర్ లాట్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ హర్డిల్స్ దాటుకుని వెళ్తేనే మనం ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది సంపాదించుకోగలం. అలాగే మనకు నచ్చిన పని ఏదైనా చేయాలన్నా కూడా చాలా హర్డిల్స్ ఉంటాయి. అవన్నీ ఫేస్ చేసి ఎదురుకెళ్తేనే దాంట్లో మనం మాస్టర్ అవ్వగలం. బేసిక్గా ఒక యావరేజ్ స్టూడెంట్ అనేవాడు మ్యాక్సిమం మిడిల్ క్లాస్ స్టూడెంట్ అయ్యే ఉంటాడు. బేసిక్గా ఒక క్లాస్లో యావరేజ్ స్టూడెంట్స్ అనేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అందరూ టాపర్లు అవ్వలేరు, అందరూ చదవకుండా ఉండలేరు. యావరేజ్గా పోయే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఈ యావరేజ్గా పోయే వాళ్ళకి ఏమవుతుందంటే అన్ని ఇంటెన్షన్స్ ఉంటాయి, అందుకే వాళ్ళు యావరేజ్గా ఉంటారు. కానీ వాళ్ళు దేంట్లోనూ తీసుకోరు అనమాట. బేసిక్గా చెప్పాలంటే వాళ్ళు చదువుని నెగ్లెక్ట్ చేయరు, ఆర్ఎల్స్ చదవకుండా ఉండరు, అన్నీ బ్యాలెన్స్ చేస్తారు. వీళ్ళకి ఏమవుతుందంటే చూసిన ప్రతిదీ చేయాలనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి వెళ్తే ఒక హీరో క్యారెక్టర్ నచ్చితే దాన్ని రిప్లికేట్ చేయాలని ఉంటుంది. ఆర్ఎల్స్ ఏదైనా ఇంకో పని ఏదైనా నచ్చితే ఆ పని చేయాలని కూడా ఉంటుంది, కానీ బేసిక్గా చేయలేరు. దానికి ఫైనాన్షియల్ మ్యాటర్స్ యాడ్ అవ్వచ్చు, లేకపోతే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు. ఇవన్నీ యాడ్ అయ్యి వీళ్ళు యావరేజ్గా మారుతారు. నేను కూడా ఒక యావరేజ్ స్టూడెంట్నే, అండ్ ఐ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్ వాట్ వేర్ ద కాజెస్ దట్ స్టాప్ మీ టు డూ ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ టు డూ. కమ్ లెట్స్ టుగెదర్ ఫైండ్ ఇట్ అవుట్. ఎందుకంటే నాకు కూడా తెలియదు నేను ఎందుకు చేయాలనుకున్న పనులన్నీ చేయకుండా వాయిదా వేసుకుంటూ వచ్చాను. దాన్నే ఇప్పుడు ఆలోచించాలనుకుంటున్నాను. బేసిక్గా నా లైఫ్లో నన్ను ఆపిన విషయాలు అంటే నాకు బిజినెస్ చేయాలని చాలా వరకు ఉండేది, అండ్ బ్లాగింగ్ కూడా చేయాలని చాలా ఇంటెన్షన్స్ ఉండేవి. బట్ నన్ను ఆపిన విషయాలు అయితే బిజినెస్ పరంగా అయితే నేను చాలా పీడిఎఫ్స్ కానీ స్ప్రెడ్షీట్స్ కానీ ప్రిపేర్ చేసుకుని ఉండేవాడిని. అవన్నీ మా ఇంట్లో చూపించడానికి నాకు ధైర్యం కూడా సరిపోయేది కాదు. అప్పుడు నా ఏజ్ 23, 24 అలా ఉండేది. నేను స్ప్రెడ్షీట్స్ అండ్ పీడిఎఫ్స్ ప్రిపేర్ చేసుకున్న బిజినెస్ ఏంట్రా అంటే డైరీ ఫామ్ పెట్టడం. వీడు ఎంత చదివి పొలం దగ్గరికి వచ్చి పాలు పితుకుతాను, పేడెత్తాను అన్న ఫీలింగ్లో ఉంటారేమో అని నేను భయపడి మా ఇంట్లో చెప్పడానికి ఆలోచించేవాడిని. బట్ కొన్ని రోజుల తర్వాత నేను కన్వే చేయాలనుకున్నాను. బట్ మన యావరేజ్ స్టూడెంట్స్కి ఏమవుతుందంటే ఇంట్లో పడే కష్టాలన్నీ మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. ఆ కష్టాల ముందు మళ్ళీ మనం వెళ్ళి డబ్బులు అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఇంటెన్షన్స్ మనకి రాదు కదా. ఇలాంటి విషయాలు నన్ను బిజినెస్ పరంగా ఆపాయి. అండ్ నేను డైలీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండేవాడిని. కొన్ని విషయాలు కొత్తగా అనిపించాయి, కొన్ని నాకు తెలియనివి కూడా ఇంకా తెలుసుకుంటా ట్రై చేసినప్పుడు అమ్మో ఇది మనం చేయగలమా లేదా అన్న భయం కూడా అప్పుడప్పుడు వేసేది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ వెన్ ఐ థాట్ అబౌట్ టు ఎస్టాబ్లిష్ ఏ బిజినెస్. అండ్ సెకండ్లీ నాకు బ్లాగింగ్ చేయాలి, వీడియోస్ క్రియేట్ చేయాలని కూడా ఉండేది. బట్ వన్ ఫైన్ డే నేను ట్రై చేశాను. అప్పుడు నేను కెమెరా ముందు పెట్టుకుని మాట్లాడినప్పుడు మాట రాలేదు. బేసిక్గా నేను మాట్లాడినా కూడా చాలా కామెడీగా అనిపించింది. నాకు ఒకనొక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. కాలేజ్లో ఉన్నప్పుడు ఒక కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించిన ఒక క్లాస్ జరిగినప్పుడు నుంచుని ఎవరికాళ్ళని ఇంగ్లీష్లో ఏదో ఒకటి లేకపోతే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అలా మాట్లాడమన్నారు. అప్పుడు బేసిక్గా మనసులో చాలా ఫీల్ అయ్యాను. మనకేంట్లే కాన్ఫిడెంట్గా చెప్పేయచ్చు,
మన గురించి మనకు ఎందుకు తెలియదు అని మనసులో అయితే ఇంగ్లీష్లో కుప్పలు తెప్పలకు వచ్చేసింది. నేను ఎప్పుడైతే నుంచుని చెప్పడం మొదలుపెట్టానో నోట్లోంచి మాట రావట్లేదు, వచ్చిన మాట 4 ముక్కలు అవుతుంది. ఏం చేయాలో తెలియక కూర్చొని పోయాను. అండ్ ఆ ఇన్సిడెంట్ వల్ల నేను ఇది చేయలేనేమో అనుకుని ఇన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. బట్ ఎప్పుడైతే నేను 27 ఇయర్స్ దగ్గరికి వచ్చేసానో నాకు అనిపించింది ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయలేమేమో, నాకు ఈ రిగ్రెట్ ఉండకూడదు అన్న ఇంటెన్షన్తో నేను రికార్డ్ చేయడం మొదలుపెట్టాను. స్టార్టింగ్లో చాలా ఇబ్బందిగా ఉండింది. నా వీడియోస్ నేను చూసుకున్నప్పుడు అయ్యో అబ్బోయ్ ఏంటి ఎలాగ ఉంది, ఇలా చేస్తే నవ్వుతారన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. బట్ ఒకటే వీడియో 10 సార్లు చేయడం లేకపోతే వేరే వేరే మాడ్యూల్స్లో ట్రై చేయడం వల్ల నాకు చేంజ్ కనపడింది. అప్పుడు అనిపించింది ఇలా కంటిన్యూ చేస్తే విల్ బీ బెటర్ డే బై డే అని అనిపించింది. అప్పుడు సడన్గా నాకు నా డేని నా లైఫ్ని డాక్యుమెంట్ చేసుకుందాం అనిపించి ఇంకా ఇది స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నాకు ఇంకా భయం పోయింది. స్టార్టింగ్లో ఇంకా ఇది బయట వాళ్ళు చూస్తే నా గురించి ఏమనుకుంటారు, లేకపోతే సరిగ్గా చేయకపోతే అవుతారేమో అన్న ఫీలింగ్ ఉండేది. బట్ అట్ లాస్ట్ నాకు ఈ టాస్క్ని కంప్లీట్ చేయడం ఇష్టం అండ్ నాకు ఈ రిగ్రెట్ ఉండకూడదు. మెయిన్ రీజన్ ఏంటంటే అది సెకండ్ అనమాట. ఇలాగా యావరేజ్ స్టూడెంట్స్కి ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి వాళ్ళు ఎంచుకున్న ఏం చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి వాళ్ళకున్న ఫీర్స్ చాలా ఉండొచ్చు. అవన్నీ ఫిగర్ అవుట్ చేసుకుంటే బాగుంటుంది. ఐ వాంట్ టు బిల్డ్ ఏ కమ్యూనిటీ ఫర్ యావరేజ్ స్టూడెంట్స్. ఎవరైతే ఏదైనా పని మొదలుపెట్టి చేద్దాం అనుకుని భయంతో కానీ ఇంకా వేరే వేరే రీజన్స్ వల్ల దాన్ని చేయకుండా ఉండిపోవడం ఇలాంటివి జరిగే జనాలు చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఒక కమ్యూనిటీలోకి గ్యాదర్ చేసి మనకి మనం సొల్యూషన్స్ చెప్పుకుంటే బాగుంటుంది అన్న ఇంటెన్షన్ నాకు వచ్చింది. దాట్స్ వై ద మెయిన్ రీజన్ ఐఎమ్ క్రియేటింగ్ దిస్ వీడియో అండ్ స్టార్టెడ్ దిస్ వ్లాగింగ్ జర్నీ.